శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఈరోజు సెలవా, వీకెండ్ కదా, బిజీగా ఉండరే అనుకుంటున్నాను. ఎందుకంటే లేట్ కూడా అయింది వాళ్ళ వీడియో. అయితే మొన్న ఒక రోజు ఒక తల్లి ఆవేదన అని చెప్పాను. తండ్రి పిల్లలు కలిసి తల్లిని చులకనగా చూస్తున్నారు. అది ఒక వెర్షన్. చాలామంది ఎదిగాక చాలా కుటుంబాల్లో చూశాను నేను. తల్లికి ఏమీ తెలియదు అన్నట్టు ఈ తండ్రితో కలిసి పిల్లలు కూడా తల్లిని కొంచెం చులకనగా మాట్లాడడం, తల్లి బాధపడడం, అది ఆవిడ చెప్పడమే కాకుండా ఈరోజు తండ్రి పాత్ర కుటుంబంలో అండి. అంటే బాధ్యత లేని వాళ్ళవి, కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట తిరుగుబోతులా తాగుబోతులా ఉండే వాళ్ళ ప్రసక్తి కాదు నేను చెప్పేది. కుటుంబ బాధ్యత వహిస్తూ బాధ్యతగా ఉండే తండ్రి పాత్ర ఎంతవరకు ఉంది కుటుంబంలో అనేది. బాధ్యతలు తండ్రి నిర్వహించిన, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడంటే ఎప్పుడంచో చాలా రోజుల నుంచి. ఒకప్పుడు మామూలుగా మగవాడే బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడం, సంపాదన, కుటుంబానికి సంబంధించిన ఖర్చులు, బాధ్యతలు అన్నీ పురుషుడివే. స్త్రీకి పిల్లల్ని కండం, పెంచి పెద్ద చేయడం, వచ్చిన అతిథులకు మర్యాద చేయడం, కుటుంబానికి ఏ అవసరం అయినా శ్రమపడి చూడడం స్త్రీ వంతు. కానీ ఇది వరకు తండ్రి ఒక గంభీరంగానే ఉండేవాడు. ఎందుకంటే పిల్లలకి భయం ఉండదని, తండ్రి పాత్ర వాళ్ళ బాధ్యతలు నెరవేర్చడం ఎవరికే తప్ప చనువుగా ముద్దులు ఇవన్నీ లేవు. తర్వాత కాలంలో తండ్రులు పిల్లల్ని చాలా మచ్చిక చేసుకుని ఫాదర్స్ పెట్స్ అయిపోయారు ఈ పిల్లలు, ఆడపిల్లలని మగపిల్లలని. ఇదివరకు అలా ఉండేది కాదు. కానీ ఎప్పుడు ఎలా ఉన్నా చాలా వరకు పిల్లలు తల్లి పక్షాన్నే ఉంటారు. తల్లి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే చూడలేరు. తల్లి పుట్టినరోజు వస్తే ఎంతో సంతోషంగా జరుపుతారు. అదే మదర్స్ డే వస్తే ఎంతో, అది మంది కాకపోయినా ఎప్పటి నుంచో దాన్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ మదర్స్ డేకి ఉన్నంత విశేషత ఫాదర్స్ డేకి చూపించరు. ఫాదర్స్ డేకి ఏదో గిఫ్ట్ ఇచ్చి ఫాదర్ని ఏదో అంటారు, కానీ మదర్స్ డేని ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అంటే అక్కడ ఒకటి ఉంది, తల్లి శారీరకంగా కష్టపడి పురిటి నొప్పులు పడి పిల్లల్ని కంటుంది. ఆ పిల్లల తల్లి గర్భంలో ఈ పిల్లలు పెరగడంలో ఏమో కానీ ఎన్నన్నా ఏమన్నా తల్లికి పిల్లలకి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు పెద్దయ్యి ఎలా చేసినా అది వేరే విషయం. కానీ ఎక్కువ మంది తల్లితో ఎక్కువ బాండింగ్గా ఉంటూ ఉంటారు. తండ్రితో మచ్చికగా ఎక్కువ అలవాటుగా ఉన్న పిల్లలు తక్కువ, తల్లితోనే ఎక్కువ అలవాటుగా ఉంటారు. కానీ పాపం తండ్రి కూడా చాలా కష్టపడతాడు. బాధ్యత గల మనిషి, తన ఏ అలవాట్లు లేనివాడు, బాధ్యత గలవాడు, తన ప్రతిదీ కుటుంబం కోసమే చూస్తూ ఉంటాడు. ఆయనకంటూ ప్రత్యేకమైన అలవాట్లు ఉండవు, ప్రత్యేకమైన ఖర్చులు ఉండవు, ఏమీ ఉండవు. కుటుంబంతో సరదాగా ఉండడం అలా ఉంటూ ఉంటుంది. అయితే మా మామగారు అలాగే ఉండేవారు. కుటుంబంతో అటాచ్మెంట్గా ఉండేవారు. ఆయనకంటూ అసలు స్పెషల్గా ఏమీ హ్యాబిట్స్ ఉండేవి కాదు. ఒక రూపాయి ఆయన కోసం ఖర్చు పెట్టుకునేవారు కాదు. అంతా కుటుంబం కోసమే, పెద్ద కుటుంబం, అంతా కుటుంబం కోసమే చూసేవారు. ఆడపిల్లలకు ప్రత్యేకించి తండ్రితో చాలా అటాచ్మెంట్ ఉండేది. మా నాన్నగారు కూడా కుటుంబం కోసమే అంత ఖర్చు పెట్టేవారు, అన్ని బాధ్యతలు నెరవేర్చేవారు. కానీ మా నాన్నగారు కొంచెం పిల్లలతో చనువుగా ఉంటే వాళ్ళకి భయం ఉండదేమో అన్న మనస్తత్వం ఉన్న మనిషి. మరి నిజానికి మా నాన్నగారు కన్నా మా మామగారే పెద్దవారు. కానీ మా మామగారికి ఆ మనస్తత్వం, పూర్వకాలం మనిషి అయినా ఆ మనస్తత్వం ఉండేది కాదు. చాలా చనువుగా ఉండేవారు. నా పెళ్ళైన కొత్తలో చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ళు ఆడపిల్లలు ఇంత చనువుగా ఉన్నారు, తండ్రితో ఇంత సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాకు మా నాన్నగారి పట్ల ఎక్కువ గౌరవం, భయం, ఆ రెండే ఎక్కువ. ఇప్పుడు ఆయన పెద్ద అయిపోయి నాకు తోచట్లేదు మాట్లాడండి అన్న అలవాట్లేదు ఆయనకు. అన్నీ ఆయన ఎలా చేశారో మరి అదే మనస్తత్వం వచ్చిందేమో. ఆయనకు బాధ్యతగా టైం టు టైం అన్నీ చేసి పెడతాను. సరదాగా అంటే తక్కువ. అంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మతోనే ఎక్కువ అలవాటు.
అందుకని ఆయనతో ఇప్పుడు సడన్‌గా అంటే ఏవో మాట్లాడతాం. మా పిల్లలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నాకంత నాకు రాదు. అమ్మ అంటే అమ్మ, నేను తల్లి కూతురు కన్నా చాలా ఫ్రెండ్స్‌గా చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. ఎక్కువ అటాచ్‌మెంట్ ఎక్కువ. కానీ పాపం ఇలాంటి తండ్రులు ఇప్పుడు మా ఫాదర్‌లా చెప్తున్నాను కదా! బాధ్యత అంతా వాళ్ళు నిర్వహించినా వాళ్ళు ఆ గంభీరం చాటున కొంచెం కోపిష్టితనం ఉండిపోవడం వల్ల వాళ్ళు కుటుంబంలో కలవలేకపోతారు. వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయి కలిసినా ఇవతల వాళ్ళకి అలవాటు లేక వాళ్ళు ఉండలేకపోతారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తండ్రి పాత్ర కూడా చాలా ఎక్కువ కదండి. మొన్నేమో మీరు అలా చెప్పారు, తండ్రి పిల్లలు కలిసి తల్లిని అంటున్నారంటే అది ఒక వెర్షన్ సమస్య. ఇంకో వెర్షన్ మరి ప్రతిదానికి నాణ్యానికి బొమ్మ బొరుస అన్నట్టు రెండు వైపులా ఉంటాయి కదా. మరి తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని కూడా ఆలోచించాలి. తండ్రిని కూడా అందలం ఎక్కించాలి, తల్లినే కాదు. అందుకే ఇప్పుడు భరణి గారు అన్నట్టు అమ్మ చీర మా బీరువా, అమ్మ బీరువా తీసి చూస్తే బోల్డ్ బట్టలు ఉంటాయి, నాన్న బీరువా తీసి చూస్తే ఓ 4 జతలే ఉంటాయి అని అలా చాలా రాశారు. అది తనికెళ్ళ భరణి గారిది నాన్న మీద కవిత అని మీరు నెట్లో కొడితే మీకు వస్తుంది. అది చదివిన రోజున నాకు కూడా చాలా కళ్ళనీళ్ళు వచ్చాయి. నిజంగా నాన్న నిర్వహించే పాత్ర చాలా గొప్పది. అంటే ఆర్థికంగాను కుటుంబానికి ఇప్పుడు ఒక గుడ్ విల్ అని ఉంటుంది చూడండి. ప్రతిదీ ఒక కంపెనీ కావచ్చు దేనికేమన్నా, అలాగే ఒక ఫ్యామిలీకి ఒక ప్రెస్టేజ్, ఒక గుడ్ విల్ ఉంది అంటే తల్లి వల్ల ఉంటుంది. ఆవిడ వల్ల గౌరవం నిలబడింది, కుటుంబ గౌరవం అంటారు. తండ్రి పేరునే కదా మరి తీసుకుంటారు పిల్లలు, తండ్రి ఇంటి పేరునే కదా. ఇది ఆ లెగసీ మంచిగా కొనసాగుతుంది అంటే తండ్రి వల్లే కదా. అందుకని తండ్రిని కూడా అందలం ఎక్కిద్దామండి. తండ్రి ఎలా ఉన్నా తండ్రి మన కోసం కష్టపడే తండ్రి, మన కోసం పాటుపడే తండ్రి పైకి చెప్పలేడు. పిల్లలు ఇప్పుడు తల్లి పిల్లలకి జ్వరం వచ్చినా బాగుండపోయినా ఏమైనా తల్లడిల్లిపోతుంది. తనకేమైనా అదంతా తనకు వచ్చేయాలి కానీ వాళ్ళు సుఖంగా ఉండాలని అనుకుంటుంది. నేను అలాగే అనుకుంటా. పిల్లలకి ఏమైనా రామన్ తొట్లో బాగుండిపోయినా నాకైనా వచ్చింది కాదు, అయ్యో వీళ్ళు బాధపడుతున్నారే అని నేనేదో ములిగి ఏదో మాత్ర వేసుకుంటాను, వీళ్ళు ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లలు ఏం అవస్థపడిపోతున్నారో అని తల్లడిల్లిపోయినట్టు ఉంటుంది. చిన్నప్పుడు నాకు ఏదైనా జ్వరం వచ్చినా నాకు కానీ మా అన్నయ్య కానీ మా అమ్మ అలాగే బాధపడిపోయేది. మా దగ్గరే కూర్చుని మా దగ్గర, అయ్యో అమ్మ నాకైనా వచ్చిందే కాదే వెధవ జ్వరం. ఏంటో చిన్నప్పుడు ఎక్కువ జ్వరాలు వచ్చేస్తూ ఉండేవి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తక్కువ అనే చెప్పాలి. మరి అప్పుడు మందులు లేవంటే అప్పుడు మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, మందులు ఉన్నాయి, కానీ ఏవో జ్వరాలు వస్తూ ఉండేవి. నాకైనా వచ్చింది కాదా అమ్మా, నీకు వచ్చిందే, మా అమ్మే అని తగ్గిదాకా మా మంచం చుట్టూనే తిరుగుతుండేది మా అమ్మ ఉంటుంది. కానీ తండ్రి అలా అనడు. కానీ తండ్రికి బాధ లోపల ఉంటుంది. దేవుడు దండం పెట్టుకుంటాడు, అయ్యో తగ్గిపోవాలి, పిల్లాడు బాగుండాలి, పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లాడు మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. అంటే పిల్లాడు మంచి ఉద్యోగంలో స్థిరపడి తనకేదో ఇచ్చేసేయాలని కాదు ఆ తండ్రి ఉద్దేశం. వాడు ఉద్యోగంలో మంచిగా స్థిరపడితే వాడి జీవితం బాగుంటుంది, వాడు చక్కగా ఉంటాడు. ఒకవేళ ఈ తండ్రి కష్టపడే తండ్రి అయితే నా అంత కష్టపడక్కర్లేదు కదా, ఇంకా పెద్దగా ఉంటే ఇంకా సుఖంగా వాడు జీవించవచ్చు కదా అని ఉంటుందండి తండ్రికి. ఆ తండ్రిని కూడా అందరూ అర్థం చేసుకోవాలి పిల్లలు. తండ్రికి దూరంగా ఉండకండి, తండ్రికి దగ్గర అవడానికే ప్రయత్నించండి. చెప్తున్నానుగా, నా అనుభవమే చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు దూరంగాను కోపంగానే ఉండేవారు, కానీ ఆయన అన్ని బాధ్యతలు చేశారు. ఆయన్నేమో తప్పు పట్టడానికి లేదు, కానీ ఆయన దూరంగా ఉండే తరం వల్ల అంత దగ్గరగా ఉండలేము మేము, అన్నయ్య అయినా నేనైనా కూడా. ఇప్పుడు ఆయన పెద్ద అయిపోయారు అని అలవాటు చేసుకుని వెళ్దామన్నా ఇన్నాళ్ళు లేనిది రావడం లేదు. కానీ ఆయనకి ఎలా కావాలో అలా చేసి పెట్టడం, టైం కేక్ చేసి పెట్టడం, సిస్టమేటిక్గా అంతా ఏదో ఇవ్వచ్చులే చేయొచ్చులే అని కాకుండా నేను చేసే పని నేను 100%కి 150% చేస్తాను. అది ఆయన మా నాన్నగారు అందరికీ చెప్పుకుంటారు కూడా. కానీ మాటలు అనేవి అలవాట్లేక తల్లితో మాట్లాడినంత గబగబా రాదు. ఆ తండ్రిని ఇప్పుడు పిల్లలు కదా మీరు మార్చేసి మీలో ఒక స్నేహితుళ్ళ అలా తండ్రిని కలిపేసుకోండి.
అది కలిపేసుకుని తండ్రిని కూడా తల్లితో పాటు అందలం ఎక్కించండి. తండ్రి పుట్టినరోజుని, తండ్రి ఫాదర్స్ డే మనకు కాకపోయినా మదర్స్ డే అవి చేస్తున్నట్టే ఫాదర్స్ డేని కూడా చక్కగా చెయ్యండి. అలాగా తండ్రికి ఏది ఇష్టమో ఆ ప్రకారం నడుచుకోండి. తండ్రి కుటుంబ బాధ్యత వహించి తండ్రి ఇంటి పేరుని తీసుకుని ఆ తండ్రి వల్ల వృద్ధిలోకి వచ్చినప్పుడు కష్టపడి కనిపెంచిన తల్లి బాధ్యత ఎంతో తండ్రి బాధ్యత కూడా అంతే ఉంది. అందుకని తండ్రిని ఎవ్వరూ తక్కువ చేయొద్దు, చులకన చెయ్యొద్దు. తండ్రిని గొప్పదనాన్ని మీ భుజాలకు ఎక్కించుకుని అందరిలోనూ మా నాన్నగారు అలాగని చెప్పుకోండి. తెలిసిందా? తండ్రిని చిన్నబుచ్చకండి. తండ్రి బాధ్యతే చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఆడవాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళకి మానేసే స్వేచ్ఛ కూడా ఉంది. ఇష్టమైతే చేస్తారు, లేకపోతే ఓపిక లేకపోతే మానేస్తారు. మగవాడికి ఆ స్వేచ్ఛ ఉందా? వాడు ఉన్నన్నాళ్ళు వాడు ఉద్యోగం చేయాలి. ఒకవేళ రిటైర్ అయిపోయినా ఆ తర్వాత ఆ డబ్బుని ఏదో రకంగా తను బ్రతికున్నన్నాళ్ళు ఫైనాన్షియల్గా తండ్రి చూసుకోవాల్సిన పూచి తండ్రికి ఉంటోంది. కుటుంబాన్ని బాగా వృద్ధిలోకి వచ్చిన పిల్లలు తండ్రికి చేయూతగా కూడా నిలుస్తున్నారు. అక్కడ డబ్బు అని కాదు నేను చెప్పింది, తండ్రి బాధని అర్థం చేసుకోండి. తండ్రికి మీరు ఎక్కువ ప్రేమని పంచండి. తండ్రిని ఎప్పుడు చిన్నబుచ్చద్దు. తండ్రిని బాగా చూసుకునే పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే కొంతమంది తండ్రులకి పిల్లలంటే బాగా ఎక్కువ అలవాటుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ళు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉన్నారు. ఆ ఉండని వాళ్ళ గురించి చెప్తున్నాను. తండ్రి పాత్ర కూడా తల్లి కష్టపడి కని పెంచితే వాళ్ళని పెంచి వాళ్ళకి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి కారణం తండ్రి పాత్ర ఎంతో. మరి అలాంటి తండ్రిని తక్కువ చేస్తారని కాదు, తల్లికి ఎంత ఇది ఇస్తున్నారో తండ్రికి అంత ప్రాముఖ్యత ఇవ్వండి. తండ్రి పుట్టినరోజుని బాగా చేయండి, ఫాదర్స్ డేని బాగా చేయండి. తండ్రి ఏ కష్టంలో ఉన్నాడో అన్నట్టు తండ్రి ఫీలింగ్స్ని కూడా గమనిస్తూ ఉండండి. అదండి ఈరోజు నేను చెప్పేది. నేను కూడా మా నాన్నగారితో మాట్లాడడానికి ట్రై చేస్తాను, కానీ మా నాన్నగారు మరి నా దగ్గరికి వచ్చేటప్పటికే ఆయనకి దగ్గర 80 ఏళ్ళు వచ్చేసాయి. దాంతో ఆయనకి ఇప్పుడు రాను ఒక 2 ఏళ్ళ నుంచి అయితే అన్నీ మర్చిపోతున్నారు. ఏమన్నారో గుర్తుండదు. కొంచెం మా నాన్నగారు కోపిష్టి తత్వం మనిషి కదా, మొదట్లో చాలా కోపిష్టిగా ఉండేవారు. బాధ్యతలు అన్నీ చేసినా ఆయన లేక పుట్టిన ఒక్కడే కొడుకు. ఆ గారం అవి అలవాటైపోయి పైగా ఆయన మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. మొదటి నుంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన కింద చాలామంది పనిచేసేవారు. ఈ జమాల మీద అది అరవడం అవి అలవాటు ఆయన మనస్తత్వం అలాంటిది. దాంతో ఆ కోపిష్టితనం అన్నది ఆయనకి లోపల ఉండిపోయి మాట్లాడదామన్నా ప్రతిదీ ఇలా అంటే మనం అలా అంటారు, అలా అంటే ఇలా అంటారు. మనం అన్నదానికి ఏకాభిప్రాయంగా మాట్లాడరు అని కూడా అన్నారు. అందుకని నాకు ఆయనతో అదొక కొంచెం ఇది అసలే అలవాటు తక్కువ. ఎందుకంటే చిన్నప్పుడంతా మేము నాన్నగారు అంటే కొంచెం భయంగానే పెరిగాము. పెద్ద అయ్యాక కూడా ఆ డిస్టెన్స్ అలా ఉండిపోయింది. అందుకని ఇప్పుడు వాళ్ళకి అంత భయాలు అవి ఏమీ లేవుగా. మా పిల్లలే నన్ను అంటారు, ఏదైనా బాబాయ్ తాతగారు ఏమంటారు అని. నేను ఏదైనా ఏంటమ్మా నువ్వు ఇంత దానమే ఇంకా తాతగారు ఏమంటారు, అలా భయపడతావేంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే అది ఆ అలవాటైపోయిన తరాన్ని ఆయన ఏమన్నా నన్ను కొట్టి చంపేస్తాడని కాదు, అది అలా అలవాటైపోయి ఇప్పుడు వాళ్ళకి ఆ భయాలు అవి లేవు. కాబట్టి తండ్రిని కూడా అమ్మెంతో నాన్న కూడా అంతే అలా సమభావంతో వాళ్ళని ప్రేమగా చూడండి. సరేనా? తండ్రి కలవకపోయినా మీరు కలిపేసుకోండి. ఇప్పుడు తండ్రులు కలిసిపోతారు. ఓకేనా? ఈరోజు నాకెందుకో కుటుంబంలో తండ్రి యొక్క పాత్ర గురించి చెప్పాలనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందాము. మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.